ఛానల్స్ లో జరిగేటువంటి డిబేట్స్ లో ఆయన పార్టిసిపేట్ చేశారు. సో ప్రత్యర్థి ఎవరైనా ఉన్నా, వేరే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరున్నా గట్టిగా ఈయన వాయిస్ వినిపించేటువంటి ఒక మంచి వక్తగానే భావించారు. మరి కౌరవ అదేవిధంగా సీరియల్ లయర్ ఈ రెండుకు సంబంధించినటువంటి తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసిన సందర్భాలు 2023లో ఒక టీవీ ఛానల్ డిబేట్ లో ఆయన పార్టిసిపేట్ చేసినప్పుడు ఆయన సోదరుడిని అబద్ధాల కోరు అని మాట్లాడమైనా, లేదా మహాభారతంలో కౌరవులకు సంబంధించినటువంటి వారితో ఆయన సొంత సోదరుని పోల్చడమైనా దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారి తీసింది. అంటే షహబాజ్ పూనేవాలా మాట్లాడేటువంటి తీరులో ఏ విధమైనటువంటి పదాలు వాడతారు, శాస్త్రీయంగా ఏ విధంగా మాట్లాడతారు, సో మాట్లాడేటువంటి తీరు ఏ విధంగా ఆకట్టుకుంటుంది, అయితే ప్రజలకి పార్టీ వాయిస్ ని తీసుకువెళ్లడంలో ఏ విధంగా పోషిస్తారు అనేటువంటి విషయంలో బేస్ చేసుకుంటే పూనేవాళ్ళు గట్టిగా మాట్లాడేటువంటి వ్యక్తిగా మాత్రమే పార్టీ అధిష్టానం దగ్గర నుంచి కూడా వచ్చింది. అయితే రీసెంట్ గా E20కి సంబంధించి E20కి సంబంధించి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు, నరేంద్ర మోదీ పాలన, మరొక వస్తున్నటువంటి ఏదైతే కీలకమైనటువంటి అంశాల్లో కూడా గట్టిగా వాయిస్ వినిపించి వేరే